హలో పిల్లలు, నిన్న మనం బ్లూ అంబరిలా కథ చెప్పుకున్నాం కదా. ఎక్కడి వరకు చెప్పుకున్నాం? బినియాకి ఆ బ్లూ అంబరిలా తన సొంతమైంది, అవునా? సంతోషంగా గొడుగును పట్టుకొని వెళుతోంది. నీళ్ళు ఆవు గురించి వెతుకుతోంది కదా. నీళ్ళు అన్న ఆవును తప్పిపోతే ఆ ఆవు గురించి ఈ గొడుగును తీసుకొని సంతోషంగా తను వెళ్తూ ఉండగా కొంచెం ముందుకెళ్ళాక ఆవు కనిపిస్తుంది. ఆ నీళ్ళు ఆవుని తీసుకొని, ఆ గోరి ఆవు కూడా ఉంది కదా, ఆ రెండు ఆవుల్ని తీసుకొని ఈ గొడుగుని సంతోషంగా పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ అమ్మకి, వాళ్ళ అన్నయ్య బిజ్జుకి జరిగిందంతా చెప్తుంది. ఇక అప్పటి నుంచి ఎప్పుడు చూసినా గొడుగుని పట్టుకొనే ఉండేది బినియా. ఇంట్లో ఉన్నా సరే, బయటికి వెళ్ళినా సరే ఎప్పుడు ఆ గొడుగు తెరిచి ఉంచవలసిందే. ఆవుల్ని మేపడానికి వెళ్ళినా, ఎక్కడికి బయటికి వెళ్ళినా ఎప్పుడూ ఆ గొడుగు తెరిచి ఉంచవలసిందే. ఇంట్లో కూడా మూసేది కాదు. వాళ్ళ అన్నయ్య ఎప్పుడైనా గొడుగు మూసాడు అనుకో, కాళ్ళకు అడ్డంగా ఉందే గొడుగు, ఇంట్లో కూడా ఎందుకు తెరిచి ఉంచావు అని వాళ్ళ అన్నయ్య ఎప్పుడైనా ఆ గొడుగును మూసినా వెంటనే తెలిసేదనమాట. ఊర్లో వాళ్ళందరూ కూడా ఈ గొడుగును చూసి, అబ్బా ఎంత బాగుందో, ఇంత అందమైన గొడుగు అని అనుకునేవాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళు అనుకునేవారట, అంత చిన్న పాపకి అంత మంచి గొడుగు ఎందుకు, మన దగ్గర ఉంటే బాగుండేది కదా అనుకునేవారట. బినియాకి స్నేహితులు ఉంటారు కదా, ఫ్రెండ్స్, వాళ్ళందరికి కూడా గొడుగు ఎంతో నచ్చిందిట. వాళ్ళందరూ కూడా గొడుగుని అబ్బా ఎంత బాగుందో అని పొగిడేవారట. సరే మీరు కూడా గొడుగుని పట్టుకుంటారా అని వాళ్ళకు కూడా ఇచ్చేదట బినియా. కొంతసేపు మీరు పట్టుకోండి అని అలా వాళ్ళతో కూడా షేర్ చేసుకునేదట. ఇలా సంతోషంగా ఎప్పుడు ఆ గొడుగుని పట్టుకొనే ఉండేది. అయితే ఆ ఊర్లో ఒకడున్నాడు. వాడి పేరు రామ్ భరోసా. వాడికి ఒక టీ దుకాణం ఉన్నది. అయితే ఆ ఊర్లో అందరికన్నా ఎక్కువ డబ్బులు వాడి దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే వాడికి వ్యాపారం అది చాలా బాగా జరుగుతూ ఉండేది. వాడు అనుకుంటాడు, ఎలాగైనా సరే ఈ గొడుగుని ఆ పాప దగ్గర నుంచి నేను తీసేసుకోవాలి అని వాడు అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఈ పాపని పిలిచి అడుగుతాడనమాట, బినియా నేను నీకు డబ్బులు ఇస్తాను, ఆ గొడుగుని నాకు ఇచ్చిస్తావా అని. అంటే ఆ పాప ఇవ్వను అంటుంది. నీకు ఎన్ని చాక్లెట్లు కావాలంటే ఇస్తాను. వాడి దుకాణంలో వాడు చాక్లెట్లు కూడా అమ్ముతూ ఉంటాడు అనమాట. టీతో పాటు చాక్లెట్లు, బిస్కెట్లు అలాంటివన్నీ అమ్ముతూ ఉంటాడు. నీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను, నీకు కావాలంటే డబ్బులు కూడా ఇస్తాను, ఆ గొడుగు నాకు ఇవ్వు అని. నేను ఇవ్వను అంటుంది. ఈ రామ్ భరోసాకు మాత్రం ఎలాగైనా గొడుగు తీసుకోవాలి అని ఉంది. ఎందుకంటే ఆ ఊళ్ళో ఎవరి దగ్గర కొంచెం మంచి వస్తువులున్నా వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవడానికి ఇప్పుడు ఎప్పుడు ప్లాన్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఎవరి దగ్గరైనా ఏదైనా కొత్త వస్తువు ఉన్నదనుకో, వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు డబ్బులు అప్పు ఇవ్వడం అలాంటివి చేసి, వాళ్ళ డబ్బులు తీర్చకపోతే వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవడం, ఆ వస్తువుని తీసుకోవడం, ఆ వస్తువుని వాడి షాప్లో పెట్టుకోవడం, అలాగా వాడికి చేస్తూ ఉండడం వాడికి ఇష్టం అనమాట. అలా మంచి మంచి వస్తువులన్నిటినీ వాడి షాప్లో పెట్టుకోవడం. అలాగే ఈ గొడుగును కూడా వాడు తీసేసుకోవాలి అని వాడు అనుకుంటాడు. కానీ ఈ పాప వాడికి ఇవ్వదు. ఎప్పుడు చూసినా గొడుగును వేసుకొనే ఉండేది. ఒకసారి ఏమవుతుంది, ఆ పాప ఈ ఆవుల్ని మేపడానికి వెళ్ళినప్పుడు ఆ గొడుగు ఎప్పుడు తెరిచే ఉంటుంది కదా, ఆ గొడుగుని అలా గడ్డి మీద పెట్టి తను కూడా కొంతసేపు పడుకుంటుంది. ఈలోపు ఉన్నట్టుండి పెద్ద గాలి వచ్చేస్తుంది. ఆ గాలికి గొడుగు ఏమవుతుంది, తెరిచిపెట్టిన గొడుగు ఎగిరిపోతుంది కదా. కరెక్ట్గా అది ఆ ఎగిరే సమయానికి దీనికి తెలివి వస్తుంది. ఆ గొడుగుని అందుకుందాం అనుకుంటుంది, కానీ ఆ గొడుగు దానికి దొరకదు. ఎలా ఉంటాయి పర్వతాలు, అవన్నీ స్లోప్గా ఉంటాయి కదా. ఆ గొడుగు ఆ పర్వతం నుంచి జారిపోయి ఎదురుగుండా ఒక చిన్న లోయ లాంటిది ఉంటే ఆ లోయలోకి పడిపోతుంది. అయితే ఈ పాప ఏం చేస్తుంది, ధైర్యంగా లోయలోకి మెల్లిగా దిగుతుందనమాట. మామూలుగా అయితే మనకు భయం వేస్తుంది కదా, కానీ ఈ పాప చిన్నప్పటి నుంచి ఆ కొండల్లోనే కదా పుట్టడం, పెరగడం, అదంతా వాళ్ళు అక్కడే ఉండడం కదా. అందుకు వీళ్ళకి ఆ కొండలన్నీ ఎక్కడం, దిగడం వీళ్ళకి అంత కష్టంగా అనిపించేది కాదు. కాబట్టి ఈ పాప కూడా జాగ్రత్తగా లోయలోకి దిగి ఆ గొడుగుని మెల్లిగా తెచ్చుకొని వస్తుంది. అంటే గొడుగు కోసం ఇలాంటి సాహసాలు కూడా చేస్తుందన్నమాట ఆ పాప. ఇంకోసారి ఏమవుతుంది, ఇలాగే నడుచుకొని వెళ్తున్నప్పుడు అనుకోకుండా పొదల్లోంచి ఒక పాము బయటకు వచ్చి ఈ పాప వైపు వస్తూ ఉంటుంది. వెంటనే ఏం చేస్తుంది, ఈ గొడుగుని పట్టుకొని ఉంటుంది కదా, ఆ గొడుగుని ఈ పాముకు అడ్డంగా పెట్టేస్తుంది. ఆ పాము బుసలు కొట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. పరిగెట్టుకుంటూ వెంటనే ఇంటికి వెళ్ళి
వాళ్ళ అమ్మకి చెప్తుందనమాట, అమ్మ చూసావా, ఇవాళ ఈ గొడుగే నన్ను పాము నుంచి కాపాడింది అని. నా గొడుగు చూసావా ఎంత మంచి గొడుగు అని. అలా ఎప్పుడు చూసినా అంటే ఇంకా దానికి ఆ నీలం గొడుగే దాని లోకం అయిపోయిందనమాట. ఎప్పుడు చూసినా గొడుగుని పట్టుకొనే ఉండేది, సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉండేది. అయితే ఒకసారి ఏమవుతుంది, వర్షాకాలం వస్తుంది. ఆ వర్షాకాలంలో ఈ గొడుగు వేసుకొని చక్కగా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఎంత బాగున్నదో ఈ వర్షంలోని గొడుగుతో తిరగడం అని చెప్పేసి. వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా ఆ గొడుగుని ఎప్పుడు అలా వాడుతూ ఉండేది కదా. ఎండకి ఎండి వానకి తడిసి ఆ గొడుగు కూడా కొంచెం కలర్ ఫేడ్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఆ ఊర్లో అందరి దగ్గర ఉన్న గొడుగుల కన్నా అదే ఎంతో బ్యూటిఫుల్, మంచి అందమైన గొడుగు అనమాట. కాబట్టి ఆ పాప గొడుగుని చూసుకొని మురిసిపోతూ ఉండేది. కానీ ఒకవైపు ఈ రామ్ భరోసాకి ఎలా ఉండేది, ఆ గొడుగుని నేను ఎలాగైనా పాప దగ్గర నుంచి తీసేసుకోవాలి అని వాడు చూస్తూ ఉండేవాడు. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా బిజ్జు, వాళ్ళ అన్నయ్యతో కూడా ఒకసారి అంటాడనమాట, మీ చెల్లికి ఎందుకు ఆ గొడుగు, నాకు ఇచ్చిండి, నేను మీకు కావాలంటే ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాను, మీకు ఎన్ని చాక్లెట్లు కావాలంటే అన్ని ఇస్తాను, ఎన్ని బిస్కెట్లైనా ఇస్తాను, ఎన్ని డబ్బులైనా ఇస్తాను, నాకు ఆ గొడుగు ఇచ్చిండి అని. వాడికి తెలుసు కదా వాళ్ళ చెల్లికి ఆ గొడుగు అంటే ఎంత ఇష్టమో. కాబట్టి ఆ బిజ్జు కూడా ఒప్పుకోడనమాట. మాకేమీ వద్దు, నీ డబ్బులు అవేం మాకేం అక్కర్లేదు, చాక్లెట్లు బిస్కెట్లు, మా గొడుగుని మేము ఇవ్వము అని చెప్పిస్తాడు. ఇలా ఉండగా ఒకసారి ఏమవుతుంది, ఈ రామ్ భరోసా దుకాణంలో పై ఊరు నుంచి వచ్చిన ఒక కుర్రవాడు ఉద్యోగానికి జాయిన్ అవుతాడు. అంటే వీడికి వెనకాతలేవో సహాయం చేయడం, టీ కప్పులు కడగడం, అలాంటి వాటన్నిటికీ. ఆ పిల్లడి పేరు రాజారాం. వాడు పసిగడతాడు ఏంటని, ఈ రామ్ భరోసాకి ఈ బినియా గొడుగు బాగా నచ్చింది, ఆ గొడుగు ఎలాగైనా తీసుకోవాలని చూస్తున్నాడు అన్న విషయాన్ని వీడు తెలుసుకుంటాడు, పసిగడతాడు. పసిగట్టి ఒకరోజు అడుగుతాడనమాట, నీకు ఆ గొడుగు కావాలా, నేను ఇక గొడుగు తెచ్చిస్తాను, నాకు నువ్వు డబ్బులు ఇస్తావా అని. అంటే రామ్ భరోసా అంటాడు, నువ్వు తప్పకుండా ఆ గొడుగుని నాకు కానీ తెచ్చిచ్చావంటే నేను నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పేసి రామ్ భరోసా ఆ రాజారాం అనే బాబుతో చెప్తాడు. ఇంకిప్పుడు ఆ రాజారాం ఆ పాప దగ్గర నుంచి, ఆ బినియా దగ్గర నుంచి ఈ గొడుగుని ఎలాగైనా తీసేసుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడో తెలుసా, ఏంటి తీసుకుంటాడా లేదా ఆ గొడుగుని ఆ పాప దగ్గర నుంచి తెచ్చి రామ్ భరోసాకి ఇస్తాడా లేదా అన్నది రేపటి కథలో మనం చెప్పుకుందాం. రేపే ఈ కథ ఆఖరి భాగం అన్నమాట, లాస్ట్ ఎపిసోడ్. ఓకేనా? సరే పిల్లలు, మీకు నచ్చిందా ఇవాల్టి కథ? మళ్ళీ రేపు కలుద్దాం రేపటి కథతో. బాయ్.